వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. 12 ఏళ్ల పసితనంలో దేశం కోసం యోచించిన భగత్ సింగ్ జయరాములు. 12 ఏళ్ల పసితనంలోనే దేశం గురించి ఆలోచించిన దేశభక్తుడు, పోరాట యోధుడు భగత్ సింగ్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి కుతుబ్ అధ్యక్షతన వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి కుతుబ్, ఆత్మకూరు పట్టణ ఏఐవైఎఫ్ అధ్యక్షుడు రవి, కార్యదర్శి యూనస్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు టి శ్రీహరి, డిహెచ్పిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రవీందర్, సిపిఐ జిల్లా నేత లక్ష్మీనారాయణ శెట్టి, సిపిఐ పట్టణ అధ్యక్షుడు లింగన్న, ఐవైఎఫ్ నాయకులు ఇమాం, ఎండి పాషా, జహంగీర్, జమీల్, చరణ్, మహమ్మద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు ఆత్మకూరు మండల కేంద్రంలో కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా ఇక్కడ తన ఫోటోకు పూలమాల వేసి పుష్పాలు తన మీద వెదజల్లుతూ ఒక విజయవంతంగా యువజన సంఘం ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకత్వాన ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడు ఎండి కుతుబ్ గారు, జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కామ్రేడ్ శ్రీహరి గారు, అదేవిధంగా కామ్రేడు లక్ష్మీనారాయణ శెట్టి గారు, సీనియర్ కామ్రేడ్స్, అదేవిధంగా ఏఐవైఎఫ్ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు రవి, పట్టణ కార్యదర్శి యూనుస్ గారు, మిగతా సోదరులందరూ కూడా ఈ పేరు భాష, అదేవిధంగా లింగన్న, టౌన్ పార్టీ కార్యదర్శి లింగన్న, సోదరులందరూ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈరోజు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ యొక్క జయంతి కార్యక్రమాలు ఈ భారతదేశ వ్యాప్తంగా దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు యువజన సంఘం ఏఐవైఎఫ్ నాయకత్వాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు ముందుగా మనం షాహిద్ భగత్ సింగ్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్ గారు ఈ దేశంలో ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి ఈ దేశంలో అనేక మంది భారతీయులంతా కూడా పోరాటం చేస్తున్న క్రమంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో మా దేశం మాకు కావాలని చెప్పేసి పోరాటం చేసిందంటూ షాహిద్ భగత్ సింగ్ గారు ఉన్నారు. అనేక మంది భారతీయులు ఆనాడు మహాత్మా గాంధీ కావచ్చు, ఇంకా మిగతా బాలగంగాధర్ తిలక్ కావచ్చు, అనేక మంది స్వతంత్ర సమరయోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఉండొచ్చు. కానీ ముఖ్యంగా భగత్ సింగ్ గారు, రాజ్గురు సుఖదేవులు ఒక బలమైనటువంటి ఉద్యమం చేశారు. మామూలు వాళ్ళంతా కూడా రకరకాల పోరాటాలు తీసుకుంటే భగత్ సింగ్ తన ప్రాణాలు త్యాగం చేసి ఆ రోజు బ్రిటిష్ పార్లమెంటు మీద బాంబులు వేసినటువంటి చరిత్ర ఒక భగత్ సింగ్. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశించి ఆ రోజు బ్రిటిష్ పార్లమెంటు మీద బాంబులు వేసి మా దేశం, మా స్వతంత్రం మాకు కావాలని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తి, పోరాటం చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్. ఆయన చిన్నతనం 12 సంవత్సరాల వయసులోనే అక్కడ తెలియని వాళ్ళ బాగులో జరిగిన సంఘటనలు చూసి తాను ఈ ఉద్యమం వైపు ఆలోచించినటువంటి చరిత్ర. మనం 12 ఏళ్ళ పిల్లగాని ఇప్పుడు ఏమంటామంటే స్కూల్ పోరా నీకేం చేస్తా అంటాం. 12 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వచ్చినా కూడా దాని మీద దేశం మీద ఆలోచన లేదు. కానీ 12 సంవత్సరాల నాడు భారతీయులను తెలియని వాళ్ళ బాగు అక్కడ ఉన్నటువంటి ఒక కంపౌండ్లో భారతీయులంతా కూడా మీటింగ్ జరుపుకుంటా ఉంటే బ్రిటిష్ వాళ్ళు కంపౌండ్ గేట్ కాలంలో పడి అందరూ తుపాకులు పట్టుకొని భారతీయులు పిల్లలు కాల్చినట్టు కాలుస్తుంటే వాళ్ళ రక్త తరపునంతా భూమి తడిస్తే అక్కడికి బడికి పోవాల్సినటువంటి భగత్ సింగ్ అక్కడ తెలియని వాళ్ళ బాగులు ఈ చాలా మంది భారతీయులు చంపినంటే అక్కడికి చేరుకొని అక్కడ రక్తంలో తడిసినటువంటి మట్టిని తన జేబులో ఉన్నటువంటి ఖర్చు తీసుకొని ఆ మట్టిని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్ళి
ఎందుకు బాబు ఏం అన్నం వాళ్ళమ్మ అన్నం తింటున్నారంటే ఏమని తినమంటావమ్మా ఈ భారతీయుల రక్తం ముందర పెట్టుకోవాలని చెప్పేసి 12 సంవత్సరాల పిల్లగాడి భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు విద్యార్థి ఆ తిరుగుబాటు 12 సంవత్సరాల నుంచి దేశం కోసం ఆలోచించినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప వ్యక్తి కాబట్టి తనను అనేక బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పైన పోరాటం చేసి ఆయనకు ఉరిశిక్ష వేస్తాం. కాబట్టి ఉరినైనా ఏమాత్రం వెనక్కి జరగకుండా ఈరోజు ఉరి పోస్తారంటే జైలు పంపిస్తారంటే అనేక మంది రాజకీయ నాయకుల కాలు మొక్కి అబ్బో కేసులు అయితే జైలుకు వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీలు ఎదిరితే లేకపోతే ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళ మీద కేసులు అవుతామని చెప్పేసి భయపడతాం. కానీ ఈరోజు భగత్ సింగ్ ఆనాడు చేసినటువంటి చరిత్ర ఏంటంటే తాను బ్రిటిషోడు నన్ను ఉరిదీసిన మీరు క్షమాభిక్ష కూడా అడగొద్దని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తారు. ఆయన మేము ఎవరైనా పోయి ఆ బ్రిటిష్ రాజులు మేము అడుక్కుంటామని చెప్పి అంటే అట్లా అడగనే వద్దమ్మా, అట్లా అంటే ఆ క్షమాభిక్ష నాకు అక్కర్లేదని చెప్పేసి నాడు భగత్ సింగ్ చాలా గొప్ప మాట మాట్లాడి ఉరికంబాన్ని ఉరితాడును ముద్దాడి రాజ్గురు సుఖదేవులు వీళ్ళంతా కూడా ఆనాడు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప చరిత్ర గలటువంటి భగత్ సింగ్ ఇప్పటికి 117 సంవత్సరాల తన పుట్టినరోజు సందర్భంగా మన స్ఫూర్తిపోతున్న అవసరం ఉంది. కాబట్టి భగత్ సింగ్ చేసిన చరిత్రను మనమంతా కూడా ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువకులంతా కూడా షాహిద్ భగత్ సింగ్ లాగా, రాజ్గురు సుఖదేవుల లాగా ఈ దేశం కోసం ఈ మన చుట్టూన్నటువంటి సమాజం కోసం, మన ప్రజల కోసం పనిచేయాలని లక్ష్యంతో మనం ఈరోజు ఈ జయంతి సందర్భంగాని అదేవిధంగా మార్చి 21 జరుగుతున్నటువంటి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగాని యువత అంతా కూడా మన ప్రజలభూని ఈ సమాజంలో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా ఆత్మకూరు పట్టణ యువజన సంఘం నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నాయకత్వానికి అందరూ కూడా ఈ టౌన్ పార్టీ కార్యదర్శి, టౌన్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి భగత్ సింగ్ గారికి లాంఛనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.